చండాలంగా ఆడుతున్నావు. నువ్వు నన్ను ఓడిస్తావా? నేను అనుకుని జస్ట్ 2 స్టెప్పుల్లోని గేమ్ని ఫినిష్ చేసి ఉండేదాన్ని. మైండ్ ఇట్. నిన్నెందుకు ఇంతసేపు ఆడినిచ్చానో చెప్పనా? ఒక్కో కాయిన్ని తీసి పారేసేటప్పుడు నువ్వు నాతో ఆడటానికి అర్హతే లేని మూర్ఖుడివి అని నిన్ను నీకే ప్రూవ్ చేయాలని. ఇంతకు మించి నిన్ను ఓడిస్తే నాకే అవమానం. గెట్ అవుట్. లీలా, రాణిని చంపితే గేమ్ అవదు, రాజుని చంపితేనే గేమ్ అయిపోయినట్టు. నీకన్నా అతి మేధావైతే వీలైనంత వరకు నువ్వు మూర్ఖుడుగానే ఉండని. అప్పుడే ఓ మూర్ఖుడు కావాల్సిన తెలివిని మాత్రమే వాళ్ళు ఉపయోగిస్తారు. వాళ్ళు ఆదమరిచే తరుణం వాళ్ళకి మరణం. ఎవరు నువ్వు? దేవుడు. అర్థం కాలేదా? నువ్వు భవిష్యత్తులో బయట సంతోషంగా ఉండాలా లేదా ఊచల మధ్య చిప్పకూడు తినాలా అని నీ జీవితాన్ని డిసైడ్ చేయబోయే దేవుడు అని చెప్పొచ్చాను. జస్ట్ జోక్. ఎక్కి ఆగిపోయే చూడు. టేక్ కేర్. ఇప్పుడే కదా రెచ్చగొట్టాను. తన్నే నోట్ చేస్తుంది. వెయిట్ చేద్దాం. మిస్టర్ దేవుడు, రికార్డ్ మాట్లాడుకుందామా? ఆ ఇద్దరు పనికి వాళ్ళు రానప్పుడే అనుకున్నాను సంథింగ్ ఇస్ రాంగ్ అని. కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చే పోటుగాడు ఎవడని లైట్ తీసుకున్నాను. కానీ నీలాంటి ఒకడు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చెప్పారు వాళ్ళిద్దరు? జరిగిన 50 ఏళ్ల దోపిడీకి నేనే మాస్టర్ మైండ్ అని చెప్పారా? నేను నమ్మను. ఇంపాసిబుల్. నా ప్యాటర్న్ నువ్వు కనిపెట్టేశావు, కానీ నేనే చేశానన్న దానికి ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. కరెక్టా? ఎందుకంటే నేను వదిలితే కదా. ఇది నా చెస్ అకాడమీ ఐడి కార్డ్. ఓడిపోయే ఆటని ఎప్పుడు నేను ఆడను. ఒక్కసారి నువ్వెవరూ తెలియక తప్పు చేశాను, కేర్లెస్గా ఉన్నాను. నువ్వు గెలిచావు. కానీ వచ్చేసారి నేను గెలిచి చూపిస్తాను. ఈ పొగరు చూడడానికి డైరెక్ట్ గా వచ్చాను. నా దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు, కానీ నాకు అలవాటు ఉంది. చాటుగా ఆడటం కంటే రంగంలోకి దిగి ఎదిరించి ఆడటానికే ఇష్టపడతాను. ఇక నువ్వు వేసే ఒక్కో అడుగుకి ఎదురడుగు వేస్తూ అడ్డుపడతాను. నేను గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. గెలుపొట్టుకుంటే నాకు ఒకటే, కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయను. లీలా, నీ తెలివిని నువ్వు సరైన దారిలో ఉపయోగించుంటే ఈ పాటికి నువ్వు ఒక సైంటిస్ట్ అయి ఉండొచ్చు. బట్ నౌ ఇట్స్ టూ లేట్. యూఆర్ గోయింగ్ టు బి బిహైండ్ బార్స్. హే, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?
ఓకే, నువ్వు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు కనుక నీకు చిన్న ఛాలెంజ్. నీ కస్టడీలో ఉన్న ఇద్దరు మూర్ఖుల నోట్లోంచి దమ్ముంటే లీ లా అని 2 అక్షరాలు రప్పించు. అవును, ఏమన్నా సైంటిస్ట్గా అయి ఉండొచ్చా? కాలం మారిపోయింది, చేతిలో డబ్బులు లేవనుకో సైన్స్ చదవడం కూడా కష్టమే. నువ్వు సరైన మగాడివైతే వాళ్ళ చేత నా పేరు చెప్పించు. వస్తా. Be ready to face me. వాడే దాని పేరు చెప్తాను. గైతి స్టాప్. No, Chandru, don't stop me now. హలో గైతి, హలో హలో. నువ్వు చంద్రు సార్కు ఫోన్ చేయమ్మా. ఫోన్ ఏమమ్మా? కొట్టుకుని మేడం. అయ్యో ఎత్తట్లేదే. మేడం మేడం కొట్టకండి మేడం, చాలా నొప్పిగా ఉంది మేడం. మేడం ఏటీఎంలో దొంగిలించారు మేడం, జైల్లో పట్టాను మేడం. ఈ ఏటీఎం దొంగతనం, బైక్ దొంగతనం అని మీ అతి తెలివితేటల్ని నా దగ్గర చూపించద్దు. దోచుకున్న 50 ఏళ్ల దగ్గర నుంచి డైల్ ఫర్ హెల్ప్ వరకు మీ నాటకం మొత్తం మాకు తెలిసిపోయింది. చేయించింది ఎవరు కూడా కనిపెట్టేశాం. మర్యాదగా పేరు చెప్పేశావనుకో నీ ఒంట్లో ప్రాణం అన్నా మిగులుంటుంది, లేదా నీ శవం కూడా దొరకనివ్వను. పేరు చెప్పరా? బాబు షూట్ చేసి పారేనక్క. పిచ్చోడా, మిమ్మల్ని షూట్ చేస్తే ఈ కేసుని ప్రూవ్ చేయలేరురా. అందుకనే అడ్డుకొని ప్రాణాలతో పట్టుకోవాలనుకుంటారు. చంపే సీన్ లేదు. నువ్వు చెప్పావు కదక్క, నీ పేరు ఎవరైనా అడిగితే ఏసేస్తానక్క. బుద్ధుందా నీకు? తొందరపడకు, తొందరపడకని